పీపీపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్న వేళ మరో 5 సేవలను విస్తరించడంటూ పీపీపీ విధానం మీద రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. పీపీపీ గురించి స్పష్టంగా ఆ పార్టీ నాయకులకి తెలిసినా ప్రజల్లో గందరగోళం సృష్టించి అయోమయాన్ని గురి చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మాత్రమే చేస్తోంది జగన్ రెడ్డి పార్టీ. వైద్యారోగ్య శాఖని నిర్వీర్యం చేసి నాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల వైద్యారోగ్య శాఖ మీద మాట్లాడే నైతిక అర్హత కోల్పోయింది. అసలు ఆ పార్టీకి మాట్లాడే అర్హత కూడా లేదు. వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పీపీపీ విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు పీపీపీ మోడల్ను అనుసరించడంపై వివరణాత్మకమైన లేఖను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12న లేఖ రాశారు. లేఖతో పాటు వివిధ సేవలను గరిష్ట స్థాయిలో పీపీపీ ద్వారా అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను వివరించారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి ఇటీవల రాసిన లేఖను ప్రస్తావించారు. దానికి అనుబంధంగా 2వ లేఖను రాస్తున్నట్లు కేంద్ర అధికారి నెహ్రా తెలిపారు. కేంద్రం సూచనలు వైద్య సేవల డిమాండ్, లభ్యతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాలకు సంబంధించి పీపీపీ విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు అంశాలకు సంబంధించి సూచనలు చేసింది. న్యూక్లియర్ మెడిసిన్, సంచార వైద్యశాలలు, దంత వైద్యశాలలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను విస్తరించడానికి పీపీపీ విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఎక్విప్, ఆపరేట్ అండ్ మెయింటైన్ మార్గాల ద్వారా పీపీపీ విధానంలో సేవల లభ్యతను పెంచాలని కేంద్రం సూచించింది. 5 నుంచి 10 సంవత్సరాల వరకు ప్రైవేట్ భాగస్వామి ఆయా సేవలు అందించడానికి అనుసరించాల్సిన చెల్లింపు విధానంపై కూడా కేంద్రం మార్గదర్శకాలను సూచించింది. క్యాన్సర్, కార్డియోవాస్కులర్, నరాల వ్యాధులకు ఉత్తమమైన సేవలు న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగులకు అందించవచ్చని, ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు ముఖ్యంగా మధ్య చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉన్నాయని, పీపీపీ విధానంలో ఈ సేవలు విస్తరించడానికి తగు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. క్యాన్సర్ వ్యాధి అతి శీఘ్రంగా విస్తరిస్తున్నందున సత్వరమే ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. పెట్ సిటీ, స్పెక్ట్ ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 60% నుంచి 90% వరకు వివిధ వయస్కులు దంత సమస్యలతో బాధపడుతున్నారని, 60% నుంచి 90% వరకు వివిధ వయస్కులు దంత సమస్యలతో బాధపడుతున్న అవసరాల మేరకు వైద్య సేవలు లభించడం లేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్య పరికరాలు, వైద్యుల లభ్యత తగు స్థాయిలో లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలు పటిష్టం చేయాలని కోరింది. వ్యాధి నిర్ధారణలో ఎంతగానో ఉపకరించే ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ యంత్రాల లభ్యతను విస్తృతం చేయాలని, అందుకు పీపీపీ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధంలో భాగంగా ముందస్తు స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ కోసం క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు కూడా పీపీపీ అనువైన విధానమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2027-28లోగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యమని, ఈ దిశగా 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు 14 సెంటర్లు మంజూరు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలో పేర్కొంది. ఈ లేఖ వివరాలను కార్యదర్శి సౌరభ్ గౌర్ వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు.